నందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 7వ వచనం. వాణ్ణి చంపుటకు మొదట సాక్షులను, తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. ఈ మాటలు ద్వితీయోపదేశకాండంలో చూస్తున్నాము. ఈ మాటలు వాణ్ణి చంపుటకు అంటే ఎవరిని చంపుటకు అని అంటే దేవుడు ధర్మశాస్త్రంలో మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చారన్నమాట. అందులో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాని నువ్వు సేవించాలి తప్ప భూమి మీదైనా భూమి క్రిందైనా ఎక్కడ కూడా ఏ దేవతను కూడా ఎవరిని కూడా నువ్వు పూజించకూడదు అని ఇచ్చారు. ఎవరైతే ఆ మొదటి ఆజ్ఞను మీరి దేవునికి విరోధంగా చెడుతనం చేస్తారో, దేవునికి విరోధముగా సూర్యునైనా చంద్రునైనా ఈ లోక సంబంధమైన వాటినైనా పూజిస్తారో వాణిని చంపుటకు మొదట సాక్షులను అంటే ఎవరైతే ఆ వ్యక్తి యెహోవా దేవుడిని కాక ఇతర దేవతలను పూజించడము చూశారో, లేకపోతే వెళ్దాము అక్కడ మనం కొలుద్దాము అని మాట్లాడారో ఆ వ్యక్తిని మొదట ఏం చేయాలంట, మొదట వారి సాక్షులుగా రావాలంట. తర్వాత జనులందరూ వాని మీద చేతులు వెళ్ళిన అంటే వాడిని చంపుటకు మొదట సాక్షులు వేయాలి, తర్వాత జనులందరూ కూడా వాని మీద చేతులు వేయాలి. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. అంటే ఆ చెడుతనమును ఎట్లా పరిహరించాలి అంటే మొదట సాక్షులు వేయాలి, తర్వాత జనులందరూ వేయాలి. మనము యేసయ్య ఉన్న దినాల్లో చూస్తే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొస్తారు. యేసయ్య అక్కడ రాస్తూ అంటారు కదా, మొదట మీలో ఎవరు పాపం చేయలేదో వారు ఆమె మీద రాయి వేయండి తర్వాత అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే అది 2-3 సాక్షుల ముందే ఏ యొక్క చెడుతనమైనను ఏం చేయాలి అని అంటే న్యాయంగా చేయాలన్నమాట. 2-3 సాక్షులు లేకుండా ఒక్క సాక్ష్యం పెట్టి ఎవరికి కూడా న్యాయం తీర్చకూడదు అని మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు కదా, మనము దేవుణ్ణి తప్ప ఇంక దేనిని కూడా పూజించకూడదు. ఒకవేళ మనము అట్లా చేసిన ఎట్లా మనము దేనికి పాత్రలమవుతామంటే మరణానికి పాత్రలమవుతాము అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా, దేవుణ్ణి హత్తుకునే వారంగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. అదే సమయంలో దేవునికి మనము మహిమకరంగా జీవిస్తూ ఆయనకి ఇష్టపూర్వకంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయనతో కూడా మనము జీవించిన వారమై ఉంటాము అని దేవుడు తెలియజేస్తున్నారు. ఈరోజు మనం అందరం కూడా దేవునితో జీవించే వారంగా, ఆయన్ని సేవించే వారంగా ఉంటూ మరణము నుండి జీవములోనికి దాటిపోతూ జీవములో జీవిస్తూ అనేక మందికి జీవమును పంచుదుముగాక. దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.